సమయస్ఫూర్తి. మనిషి జీవితంలో సమయానికి చాలా ప్రాధాన్యత ఉంది. చేయిజారి గతంలో పడిపోయిన నిమిషం మళ్ళీ తిరిగి వెనక్కి రాదు. అలాగే ప్రతి క్షణం, ప్రతి నిమిషం మంచిగానో చెడుగానో, సంఘటన రూపంగానో ఘటన రూపంగానో మన మనసు మీద ప్రభావం చూపిస్తూ మనకు జీవితానుభవాన్ని కలిగిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అన్ని వేళలా కాలం ఒకేలా ఉండదు కనుక. అందుకే సమయానికి తగినట్టు మాటల్లో, చేతల్లో, శరీర భాషలో మనం త్వరితగతిన మన స్పందనను, యాక్షన్కు క్విక్ రియాక్షన్ను తెలుపుతూ స్ఫూర్తిదాయకంగా మెలగాల్సి ఉంటుంది. మాటల్లో మెలకువే మనిషిని మహానుభావునిగా చేస్తుంది. సమయాన్ని అర్థం చేసుకోవటం, సందర్భాన్ని గ్రహించటం, సరైన మాటను ఎంచుకోవటం, ఇతరుల మనసు గెలుచుకోవటం, సమస్యను అవకాశంగా మార్చడం, ఇవన్నీ సమయస్ఫూర్తి కిందికి వస్తాయి. సరైన సమయంలో సరైన మాట అనేది సందర్భాన్ని బట్టి ఒక్కోసారి అమృతంలా, మరోసారి ఆయుధంలా పనిచేస్తుంది. సమయం, సరైన మాట ఈ రెండూ కలిస్తే కార్య సఫలత తప్పక సిద్ధించి తీరుతుంది. సమయస్ఫూర్తితో వచ్చే మాట క్విక్ రియాక్షన్తో గన్ షాట్లా దూసుకొచ్చేదై ఉండాలి. అలా కాక ఇప్పటి చర్యకు ఎప్పుడో ప్రతి చర్య, ఈరోజు మాటకు రేపెప్పుడో ఆలోచించుకొని తీరుపడిగా సమాధానం చెప్పటం వంటివి అంత పవర్ఫుల్గా వర్కౌట్ కావు. సమయానికి స్ఫురించటమే సమయస్ఫూర్తి అంటే. మాట చాలా శక్తివంతమైనది, కత్తిలా పదునైనది. దాంతో పండును కోయొచ్చు, పీకను కోయొచ్చు. ఒక్కోసారి మాట వెన్నెలా మృదువైనది, చల్లనైనది, గాయపడ్డ మనస్సుకు మలానుపూతలా పనిచేస్తుంది. మరో సందర్భంలో తేనె పూసిన కత్తిలా మోసకారి అవుతుంది. కనుక ఎవరి దగ్గర ఏ సందర్భంలో ఏ స్వరంతో ఎలా మాట్లాడి ఎదుటివాడికి ఊరట కలిగించాలి, మాటకు ప్రతి మాటగా దీటైన సమాధానం ఎలా ఇవ్వాలి, ఆ మనసులోని మోసాన్ని కనిపెట్టి దాన్ని ఎలా బయట పెట్టాలి అన్నదాన్ని సమయస్ఫూర్తి కలవాడి మాట, ప్రతిచర్య, ప్రతిక్రియ తెలియచేస్తాయి. అలా అని మాటకారులంతా సమయస్ఫూర్తి కలవారా అంటే కాదు. అది కొందరిలోనే ఉండే అదో విధమైన నేర్పు. ధన్యవాదాలు.